దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఒక భక్తుడు ప్రార్థన ద్వారా కొద్ది నిమిషాలను మీతో గడపాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ భక్తుని పేరు ఎబ్బేజు ప్రార్థన చాలామందికి తెలుసు. బైబిల్ తెలిసిన వారికి అందరికీ కూడా ఎబ్బేజుని గురించి తెలుస్తూ ఉంటుంది. ఈ ఎబ్బేజుని గురించి బైబిల్ అంతా వ్రాయబడలేదు, కానీ ఒక దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మాత్రం ఎబ్బేజుని గురించి వ్రాయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ ఆయన చేసిన ప్రార్థన తప్ప మరలా ఇంకా వేరొక చోట ఎక్కడ కూడా ఆయన మనకు కనిపించరు. అయితే ఆయన చేసిన ప్రార్థన చాలా శ్రేష్టమైంది, విలువైనదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేవునికి ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి అతనికి జవాబిచ్చాడని దేవుని వాక్యంలో బహుస్పష్టంగా వ్రాయబడి ఉంది. మనం కూడా చాలాసార్లు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనలకు జవాబు పొందుకున్నామా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమైంది. అయితే ఇక్కడ ఎబ్బేజు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎబ్బేజుని గురించి 9వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను అని వాక్యంలో రాయబడి ఉంది. మళ్ళీ కింద ఏమంటాడు, వేదన పడి అతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా వేదన అని అర్థం. కారణం ఏంటంటే, తల్లి అంట వేదనతో కన్నదంట కుమారుని. అంటే ఎబ్బేజు యొక్క జీవితం పుట్టుకలో నుండే కూడా అతడు ఒక వేదన కలిగిన అనుభవాల్లో ఉన్నాడు, బాధాకరమైన అనుభవాల్లో ఉన్నాడు. కనుక తల్లి అంటుంది, ఇతడు వేదనతో కన్నాను కాబట్టి ఇతని పేరు కూడా వేదనే. ఎబ్బేజు అనగా వేదన. అయితే ఎబ్బేజు వేదనలో పుట్టాడు, కానీ వేదనలో పెరగలేదు. తనకున్నటువంటి ఆ శాపాన్ని లేకపోతే ఆ దోషాన్ని నుంచి విడుదల పొందడానికి ఇశ్రాయేలుల దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 10వ వచనంలో చాలా మంచిగా రాయబడి ఉంది. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టాడంట. మొరపెట్టి ఏం చేశాడంటే, ఈ వేదన యొక్క బాధలు వీటన్నిటి నుంచి కూడా తప్పించుకునే ప్రార్థన చేశాడట. అయితే ఆయన ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అంటున్నాడు. అంటే ఎబ్బేజుకి ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను వేదనలో పుట్టాను, నేను శాపంలో పుట్టాను, కాబట్టి నాకు ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలి, ఎందుకంటే నీవు తప్ప ఇంక నన్ను ఎవరు ఆశీర్వదించలేరు. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎబ్బేజు జీవితం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తప్ప ఇంకెవరు మనల్ని ఆశీర్వదించలేరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సామెతలు 10:22లో ఒక మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అంటే ఘనతలు ధన సమృద్ధిని కలుగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఆశీర్వదించబడిన వారు ఎవరయ్యా అంటే, అబ్రహామును మనం చూస్తాం, ఇస్సాకును చూస్తాం, యాకోబును చూస్తాం, గొర్రెలు మేపుకునే దావీదును సింహాసనం ఎక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇటు రీతిగా అనేక మంది ఏం చేయబడ్డారండి అంటే దీవించబడ్డారు. ఎవరి ద్వారా అంటే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు వీళ్ళు. హల్లెలూయా. కనుక ఆ ఆశీర్వాదం యొక్క విలువ తెలిసినటువంటి ఎబ్బేజు అంటున్నాడు, అయ్యా నా పితరుడైన అబ్రహామును దీవిస్తే అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు, ఇస్సాకును దీవిస్తే ఐశ్వర్యవంతుడయ్యాడు, యాకోబును దీవిస్తే ఒక కుటుంబంగా మారాడు, కాబట్టి నన్ను కూడా అలా దీవించు ప్రభు అని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. రెండో అంశం ఏం చేస్తున్నాడు, నా సరిహద్దును విశాలపరచు. అంటే అర్థం ఏంటంటే, ఇతనికి ఏమీ లేదంటే ఉండడానికి స్థలం లేదు అనుకోవాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఉండడానికి స్థలము లేదు. ఎబ్బేజు ఏమన్నాడంటే, అయ్యా నా సరిహద్దు ఉంది కదా, ఈ సరిహద్దును ఏం చేయమన్నాడంటే విశాలపరచమంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఉదాహరణకు మనకు అర్థం కావాల్సినటువంటిగా మనం చూసుకుంటే యోసేపును మనం చూస్తాం. యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, తనది కాని దేశంలో ఉన్నాడు. అయితే ఆ యోసేపు దేవుడు ఏం చేశాడంట, అతని సరిహద్దుని విశాలపరిచాడంట. వాక్యంలో రాబడింది. విశాలపరచడం అంటే అర్థం ఏంటి, అభివృద్ధి చేయడం, ఆశీర్వదించడం, అభివృద్ధి విస్తరించడం. యోసేపు అంటాడు ఆదికాండం 41:52 అంటాడు, ఏమంటాడంటే, ఈ వేదన కలిగిన దేశం మందు దేవుడు నన్ను అభివృద్ధి చేసి దేవుడు నాకు ఒక మంచి కుమారుని ఇచ్చాడు అంటాడు. అంటే వేదనతో ఉన్నటువంటి ఆ యోసేపు జీవితాన్ని దేవుడు ఏం చేశాడండి, తన యొక్క కుమారుని ఇచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఏమైందంటే యోసేపు
సరిహద్దు విశాలపరచబడింది. ఇంతకుముందు యోసేపు ఒక్కడే, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? మరలా ఒకడికి 2 అలాగే దేవుడు ఏం చేస్తుంటే విస్తరింపజేస్తూ ఉన్నాడు, విశాలపరుస్తూ ఉన్నాడు, సంతానాన్ని పెంచుతున్నాడు. సంతానం ఎప్పుడైతే పెరుగుతుందో మన సరిహద్దులు కూడా విశాలపరచబడతాయి. హల్లెలూయా. కనుక అట్టి రీతిగా యెబ్బేజు అంటున్నాడు, నా సరిహద్దును విశాలపరచు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం మన సరిహద్దులు విశాలపరచబడాలంటే, మనం దీవించబడాలంటే, యోబు భక్తుడు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 22:23 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీ గుడారములో ఉన్న దుర్మార్గమును తొలగించుకుంటే నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ సరిహద్దు విశాలపరచబడుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన గుడారములో, ప్రియమైన బిడ్డలారా, మన గుడారం అంటే మన దేహం అనే గుడారములో ఏమున్నదండి? దుర్మార్గం ఉంది. ఈ దుర్మార్గాన్ని మనం విడిచిపెడితే, ఈ దుర్మార్గానికి మనం దూరంగా ఉంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అభివృద్ధి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆత్మీయార్థంగా కూడా మనం చూసుకుంటే కొలస్సీ పత్రికలో చాలా మంచి మాట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నాడంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటే, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను అంటున్నాడు. అంటే ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే, దేవుని విషయంలో కూడా మనం ఏం చేయబడాలా? అభివృద్ధి చెందాలి, మనం విశాలపరచబడాలి, మన దర్శనం విశాలపరచబడాలి, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దైవ సంబంధంగా ఏం చేయబడాలా? విస్తరించాలి, ప్రేమ విస్తరించాలి, సమాధానం విస్తరించాలి, అందరితో సమాధానం ఉండాలి, అందరినీ ప్రేమించాలి. ఇది ఆత్మీయ అభివృద్ధి. లేక మన సరిహద్దు ఏం చేయబడుతుంది? అప్పుడు విశాలపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం విస్తరించేవారుగా ఉండాలి. వాక్యం చెప్తుంది. అలా విస్తరించినప్పుడు అంట ఏ విస్తరింపు కావాలి? ప్రభువును సంతోషపెట్టేటువంటి అభివృద్ధి కావాలి. అందుకనే దేవుని విషయంలో మన అభివృద్ధి చెందాలని దేవుడు మాట్లాడతాడు. మన అభివృద్ధి ప్రభువును సంతోషపెట్టేదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యెబ్బేజు ఏమన్నంటే, ప్రభువా నా సరిహద్దును విశాలపరచు, నేను నిన్ను మహిమపరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మాటలు విన్న మన జీవితాల్లో కూడా, ప్రభువా నా సరిహద్దును విశాలపరచు ప్రభువా, నేను నిన్ను మహిమపరుస్తానని యెబ్బేజు వలె మనం పలుకోవలసిన వారమై ఉన్నాం. 3వదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అంటున్నాడు. బిడ్డలారా, దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని ఎవరంటున్నారంటే, యెబ్బేజు తలంచి ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అంటున్నాడు. నిజమే, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే ప్రియమైన బిడ్డలారా, మనకు అపజయం అన్నది కలుగుదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా అనేటువంటి ఒక భక్తుడు అంటూ ఉంటాడు. 7వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, దేవుని చెయ్యి మాకు తోడుగా ఉన్నందువలన రాజుగారి దగ్గరికి మేము ఏమి అడిగినా కానీ ఆయన మాకు చేస్తున్నాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని హస్తము, దేవుని చెయ్యి ఎజ్రాకు తోడుగా ఉండటం వల్ల ఆ ఎజ్రా మందిరం విషయంలో రాజుగారిని ఏమడిగినా కానీ ఆయన చేస్తున్నాడంట. అందుకని ఆ మాట చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే రాజులు కూడా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే రాజులు కూడా మన మాట వినేటట్లుగా దేవుడు చేస్తాడు. అధికారులు మన మాట వినేటట్లుగా దేవుడు చేస్తాడు. మన చుట్టూ ఉన్నవారు మన మాటలు వినేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక నుంచి మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నీ హస్తము నాకు తోడుగా ఉండునుగాక అనాలి తప్ప అధికారులు మాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయకూడదు, లేకపోతే రాజులు మాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయకూడదు. నీ హస్తం మాకు తోడుగా ఉంటే అధికారులు మా మాట వింటారు, నీ హస్తం మాకు తోడుగా ఉంటే మా శత్రులు మా మాట వింటారు, నీ హస్తం మాకు తోడుగా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు జయమే కలుగుతుందని మనం యెబ్బేజులాగా ఆలోచన చేసి ప్రార్థన చేయవలసిన వారమైనాం. అట్టి కృప లేక దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. ప్రియమైనలారా, 4వ అంశంగా నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు అంటున్నాడు యెబ్బేజు. ఏమి రాకుండా అండి? కీడు రాకుండా. నిజమే, మన జీవితాల్లో ఎక్కువ శాతం కీడు అంటే అర్థం ఏంటంటే కుటుంబంలో నష్టపోవడం, ఆస్తి నష్టపోవడం, బిడ్డలు నష్టపోవడం, లేకపోతే మన యొక్క సంతోషాన్ని పోగొట్టుకోవడం, లేదా సమాధానం లేకుండా ఉండడం, నెమ్మది లేకుండా ఉండడం, ఎప్పుడు చూసిన అల్లర్లు, గొడవలు, లేకపోతే తగాదాలు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఒక రకమైనటువంటి ఒక మాదిరి చిన్న నరకంలో ఉంటాయి కొన్ని కుటుంబాలు. అదొక రకమైన కీడు. ఓకే, ఎవరైనా మాట్లాడితే చూడు, కొంతమంది ఇళ్లలో మరణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ దాన్ని ఏమంటారంటే
మొన్న మా తాత చనిపోయిండు అని ఒకరంటే, నిన్న కాక మొన్న మా మేనత్త చనిపోయింది, లేదా మొన్న కాక మొన్న ఇది చచ్చిపోయిందంటే, అంటే మరణం అనేది ఒక కీడుకు సంకేతంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి అనుభవాల్లో చాలామంది ఉన్నారు. మరి కొంతమంది తమకు తామే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతారు. అది కూడా కీడే, అది కూడా కీడే. ప్రియమైన బిడ్డలారా, మా ఇక్కడ ఎబ్బేజు అటువంటి అనుభవాల్లో నుండి బయటకు వచ్చాడు. అటువంటి అనుభవాలు కలిగిన వాడు కనుక ఏమన్నట్టు, ప్రభువా ఇక ఈ కీడు నేను భరించలేను, నాకు ఆ కీడు వద్దు ప్రభువా, ఆ కీడు నా మీదకి రాకుండా కీడులో నుండి నన్ను తప్పించిన ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మాటను గురించి మనం చూస్తే కీడంటే ఇంకా ఏంటని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, యోబుని గూర్చి మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. యోబు ఊజు దేశం ముందు అతనంటే భక్తిపరుడు లేడు, అటువంటి గొప్పవాడు లేడు, అటువంటి ధనవంతుడు లేడు. అయితే ఇప్పుడు అతని కుటుంబం అంతా ఏమైపోయింది, పతనం అయిపోయింది. ఒకే రోజున 10 మంది బిడ్డలు చనిపోయారు. ఆస్తులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, లేకపోతే తనకున్న సర్వస్వము కోల్పోయాడు. చివరికి తనను తానే పోగొట్టుకునే స్థితికి వచ్చేసాడు. ఇప్పుడు భార్య అంటుంది, ఏమంటుంది, ఇంకా ఒక మాటలో యోబు గారు అంటాడు, మూర్ఖురాలు అంటున్నాడు. అంటే మూర్ఖత్వంగా మాట్లాడుతుంది. ఏమని, ఇంకా అది యథార్థత, ఇంకా దేవుడు, ఇంకా నీతి అని ఎందుకయ్యా అంటావు, ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అందుకని యోబు అంటాడు మంచి మాట, ఏమంటాడంటే, మూర్ఖురాలు మాట్లాడి నువ్వు మాట్లాడొద్దమ్మా, ఎందుకంటే దేవుని వలన మనం మేలు అనుభవించాం, కీడు అనుభవించడానికి మనం తగమా అంటూ ఉంటాడు. అంటే ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, కీడంటే ఏంటి అంటే ఒక యోబు కుటుంబాన్ని చూస్తే తెలిసిపోతుంది మనకి. యోబు కుటుంబం చుట్టూ కంచె ఉన్నంతసేపు ఆశీర్వాదం, ఆ కంచె తీసేస్తే కీడు. కాబట్టి మన కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉంటే ఆశీర్వాదం, ఆ కంచె పోయిందంటే కీడు వస్తుంది. నీ ఇంట్లో ఏమైనా కీడు వస్తుందంటే అర్థం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబం చుట్టూ దేవుని కంచె మనకు కావాలి. కాబట్టి ఈ రోజు నుంచి మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నీ కంచె యోబు కుటుంబానికి ఎలాగైతే ఉందో మా కుటుంబానికి అలా ఉంచు ప్రభువా, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని దేవుని సొంతం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, కీడు వచ్చిన తర్వాత ప్రార్థన చేయట్లేదు ఎబ్బేసు, కీడు రాకూడదని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనం ముందుగానే మెలకువగలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ముందుగానే మెలకువగలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎబ్బేజు మెలకువ కలిగిన ప్రార్థన అనుభవం కలిగిన వాడు, లేక భవిష్యత్తును గూర్చిన జ్ఞానం కలిగిన వాడు. ప్రియమైన బిడ్డలారా, సమాజంలో ఎలా ఉంటే మనం బాగుంటాం, ఎలా ఉంటే మనం గౌరవంగా ఉంటాం అనేటువంటి బాగా ఎరిగినవాడు ఇక్కడ ఎబ్బేజు. కారణం ఏంటంటే, వేదనలో పుట్టాడు కదా, వేదనలో పుట్టిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, ఒరు నువ్వు దరిద్రుడురా, నీ వల్ల ఇంటికి కీడు వచ్చిందిరా, లేకపోతే నీ వల్ల ఈ నాశనం వచ్చింది, లేకపోతే నీ వల్ల ఈ ఆశీర్వాదం పోయింది, నువ్వు పుట్టిన తర్వాతే ఉన్న ఆస్తులన్నీ పోయి, నువ్వు పుట్టిన తర్వాత ఉన్న ఇల్లు కూడా పోయింది. ఇటువంటి మాటలు అనేకమైన ఎబ్బేజు విని ఉండవచ్చు. అందుకని అతడు చేసిన ప్రార్థన ప్రియమైన బిడ్డలారా అట్టి రీతిగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం గమనించాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన విషయం ఏంటంటే, దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి, అతని ప్రార్థన అంగీకరించాడని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అక్కడ అంటాడు, దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎవరండి, దేవుడు ఎబ్బేజు అడిగిన దానిని దేవుడు అతనికి దయచేశాడంట. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రార్థన మనం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఎబ్బేజు వలె మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఎబ్బేజు వలె దీవించబడ్డం నేర్చుకుందాం. ఎబ్బేజు వలె ప్రియమైన బిడ్డలారా ఏం చేద్దాం, నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభువుని ప్రార్థన చేద్దాం. సరిహద్దు విశాలపరచు ప్రభువుని ప్రార్థన చేద్దాం. నీ చేయి నాకు తోడుగా ఉంచు ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభువుని ప్రార్థన చేద్దాం. అట్టి కృపా కనికరాలు దేవుడు మనకు దయచేసి ఎబ్బేజు వలె దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ వందనాలు. ఈ యొక్క నా తండ్రి ప్రభువా, నీ బిడ్డలతో కలిసి కొద్ది నిమిషాలు నా ప్రభువా
వాక్యం నాయన అతను పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపకని కొందనాలు తెలియజేస్తూ విత్తబడిన వాక్యం ఫలభరితంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా ఉజ్జీవించబడాలి, ఆత్మీయంగా నన్ను ఎదగాలి ప్రభు. అట్టి కృప దయచేసి మీరే మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఎంతమంది అయితే ఈ లేఖనాలు విన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.